దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిరోజు ఇదే ఇష్యూతో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ కొనసాగుతోంది. సైకిల్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటిదాకా కేవలం కొంతమంది మధ్య మాత్రమే కొనసాగిన ఈ మాటల యుద్ధం కాస్త ఇప్పుడు పార్టీ అధినేతల వరకు వచ్చింది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ అనూహ్య రీతిలో పర్యటనను రద్దు చేసుకోవడం రాజకీయంలో చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ చర్చనీయాంశానికి సంబంధించి మన చర్చ. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సో ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అలాగే బాలా గురుస్వామి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. షేక్ సైదా గారు, కాంగ్రెస్ నాయకులు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు. సో మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ మనం అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ వైసీపీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎందుకు వాళ్ళు తిరుమల వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు, ఎందుకు రద్దు చేసుకున్నారు, అలాగే అంటే డిక్లరేషన్ ఇవ్వాలనా, లేకపోతే హిందూ సంఘాల ఆగ్రహ జ్వాలలకు భయపడా, లేకపోతే చంద్రబాబు నాయుడుకు భయపడా, దేనికి ఎందుకు రద్దు చేసుకున్నారు, ఎందుకు డీటెయిల్స్ చెప్పాలి. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం. సో ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ప్రియమైన రోజు. అట్లనే ఇక విషయానికి వస్తే ఒక చిన్న శ్రీశ్రీ గారు నాడెప్పుడో చెప్పిన ఒక చిన్న మాట చెప్పి మీకు మొదలెడతాను. చెప్పండి. నాడు గుడిలోకి అందరినీ రానిచ్చి ఉన్నట్లయితే ఈ రోజు ఈ దేశంలో వేరే మతం ఉండేది కాదు. నాడు బడిలోకి అందరినీ రానిచ్చి ఉన్నట్టయితే ఈ రోజు ఈ దేశంలో వేరే కులం ఉండేది కాదు. అట్లనే గుడిలోకి రావడానికి శ్రీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పలాని వ్యక్తులు రావాలి, పలాని వ్యక్తులు రాకూడదు అని చెప్పేసి ఈ అన్టచబిలిటీ అనేది గత పురాణాల కాలంలో ఉండబట్టే వాటన్నిటిని పోగొట్టడానికి ఎంతో మంది పోరాట యోధులు, సంఘ సంస్కర్తలు తయారయ్యి వీటన్నిటిని తీసుకొచ్చి అసలు మన భారతదేశం ఎక్కడికి వెళ్తుంది, పలాని వాళ్ళు రావాలి, పలాని వాళ్ళు రాకూడదు అని చెప్పేసి మాట్లాడటం. ఇదా హిందూ మతం మనకు నేర్పిన సిద్ధాంతం, ఇదా హిందూ మతం మనకు నేర్పిన, హిందూ ధర్మం మనకు చెప్పిన ఔదార్యం. అలానే చెప్పుకుంటూ పోతే ఒకవేళ వాళ్ళు చెప్పేదే నిజమైతే, డిక్లరేషనే ఇచ్చి ఖచ్చితంగా రావాలి అన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు దేవస్థానానికి వెళ్ళారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి. అప్పుడేమైంది ఈ డిక్లరేషన్? అట్లానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ దేవదేవుడికి 4 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడేమైంది ఈ డిక్లరేషన్? సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం అట్లా పెడదాం. తన ఫ్రెండ్ తో బాప్టిజం తీసుకొని రష్యన్ చర్చిలో మోకాళ్ళ మీద వంగి దేవుడికి నమస్కారం చేసి మొక్కిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హిందూ భార్యలని వదిలేసి క్రిస్టియన్ భార్యను చేసుకొని తన కుమార్తెకి క్రిస్టియానిటీ పేరు పెట్టి ఆయనకి డిక్లరేషన్ అవసరం లేదా? ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదా? స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే డిక్లరేషన్ ఇవ్వాలా? ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పట్టుకొని ఆ దేవాలయానికి వెళుతూ కాళ్ళకి బూట్లు వేసుకొని వెళ్లే చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? తండ్రి చనిపోతే హిందూ ధర్మం ప్రకారం తండ్రి చనిపోతే పెద్ద కొడుకు కర్మ చేయాలి. ఆ హిందూ ధర్మ ఆచారాలు కూడా పాటించని చంద్రబాబు నాయుడు గారు తన తండ్రికి కర్మ చేశారా? తన తండ్రికి కర్మ చేశారా? చేయలేదు. ఆయన వెంకటేశ్వర స్వామి పట్టం పట్టుకొని బూట్లు వేసుకొని ఏకంగా దేవాలయానికి వెళ్తారు. అట్లనే బూట్లు వేసుకొని టెంకాయ కొడతారు, దానికి ప్రశ్నలు ఉండవు. అట్లనే ఇక్కడ వీటన్నిటి ఒక ఎత్తు అయితే, అసలు ఈ ఇష్యూ బిగిన్ అయింది ఆ ప్రసాదం విషయంలో బీప్టాలో కలిపారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం వల్ల. దానికి ఇంతవరకు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఎవరినైనా ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారా? ఆ విషయాన్ని పరిష్కరించిందా ఈ ప్రభుత్వం? పరిష్కరించకపోగా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించకపోగా సంప్రోక్షణ చేస్తాము,
మెట్ల పూజలు చేస్తాము, అంటే వేషాలు వేసుకుంటాము, పాలనలో మాలేసుకొని చెప్పులతో నడుస్తాము. ఇవన్నీ చెప్తే హిందూ ధర్మం గురించి వీళ్ళు చెప్పాలి, మేము వినాలి. తరతరాలుగా కొన్ని యుగాలుగా శ్రీ వైసీపీ పాలనలో స్వామి గురించి టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ పాలనలో ఇప్పుడు పుట్టింది భ్రష్టు పట్టించారంట, పాప ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి వీళ్ళ నిర్ధారించేది హిందూ మతం గురించి. అసలు వీళ్ళ హిందూ మతస్థులు ఎలా ఉండాలి, హిందూ దేవాలయాలకి ఎవరు ఎలా వెళ్ళాలనేది నిర్ధారించేది వీళ్ళ. అంటే వీళ్ళు చెబితే వినాలా మేము? డిక్లరేషన్ చేసేది వీళ్ళ. డిక్లరేషన్ చేసే అధికారం అసలు వీళ్ళకు ఉందా? వీళ్ళు ఆచరిస్తున్నారా హిందూ ధర్మం గురించి? వీళ్ళు ఆచరిస్తున్నారా హిందూ మతం గురించి మాట్లాడటానికి? ఇక్కడ ఏంటంటే ఒకటేనమ్మా అర్థమైన విషయం, ప్రజలందరికీ అర్థమైన విషయం, అందరికీ తెలిసిన విషయం, అన్ని పార్టీలకి తెలిసిన విషయం ఒకటి ఉంది. ఒకటే, ఏమైంది స్టీల్ ప్లాంట్ అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది 750 సీట్లు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది 33,000 మహిళల మిస్సింగ్ కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది సుగాలి ప్రీతి కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది విజయవాడ వరద బాధితుల సహాయం అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది సూపర్ 6 అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది అమ్మఒడి అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది 3 సిలిండర్లు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది ఉచిత బస్సు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది ముచ్చుమర్రి కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది ఈ రాష్ట్రంలో బాలికల మీద దాడులు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది గుడ్లవల్లేరు కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది వెలగలేరు గేట్ల కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది బోట్ల కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు. పోనీ ఏమైంది ప్రసాదం కేసు అని అడిగితే ఇప్పుడు డిక్లరేషన్ ఎత్తుతారు. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ. వాళ్ళు చేసిన ఆరోపణలే నిరూపించండి అంటే తిప్పుకో టాపిక్ ఎత్తారు. డైవర్షన్ చేయడానికా మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలు? డిప్యూటీ సీఎం చేసింది, సీఎం చేసింది సంప్రోక్షణ చేయడానికి, ముత్తైదుల మెట్ల పూజలు చేయడానికా? పరిపాలన చేయడానికమ్మా, న్యాయం చేయడానికి, చర్యలు తీసుకోవడానికి, ఎవరు తప్పు చేయకుండా చూడటానికి మీకు పరిపాలన ఇచ్చింది. అందుకు హిందూ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రోవోకేట్ చేస్తూ మీరందరూ ఏం చేస్తున్నారు, మీకు కోపాలు రావా, మీరు దాడులు చేయరా అని మాట్లాడటానిక? హిందూ ధర్మం నేర్పింది అదే వీళ్ళకి. హిందూ ధర్మం నేర్పింది అదే వీళ్ళకి. హిందూ ధర్మంలో ఇది చెప్పారా? టీడీపీ నాయకులు వారితో మాట్లాడదాం ఒకసారి. మీరు కొత్తగా వాళ్ళకి నామకరణం కూడా చేశారు, టీడీపీ వాళ్ళకి టాపిక్ డైవర్ట్ పార్టీ అని చెప్పేసి, డైవర్షన్ పార్టీ అని చెప్పేసి. సో బాలగురు స్వామి గారితో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ దమ్ముంటే 4 శ్లోకాలు మేము చదువుతాం. 4 శ్లోకాలు హిందూ ధర్మం గురించి, ఆ వెంకటేశ్వర స్వామి గురించి చదవమని చెప్పండి. ఎవరు హిందూ ధర్మం గురించి మాట్లాడతారో, ఎవరు హిందూ ధర్మమో తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టడీ గురించి, పవన్ కళ్యాణ్ గారి జ్ఞానం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఆచరించే విధి విధానాల గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? వీళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఈ దేశ ప్రజలు హిందూ ధర్మం మొత్తం వాళ్ళు చెప్పిన, అసలు వీళ్ళ ఒకరిని హిందూ ధర్మం అని చెప్పే అర్హత వీళ్ళకు ఉందా? అయినా ఒకటి మా నాయకులు ఒకటి చెప్పారు. ఏందో చెప్పనా? నా మతం మానవత్వం. దమ్ముంటే రాసుకోండి. ఆ మానవత్వానికి కూడా చాలా క్వశ్చన్స్ తిరుగుతున్నాయి, తర్వాత చెప్తారు. కానీ ఫస్ట్ అయితే మీరు టీడీపీకి ఒక నామకరణం చేశారు, ఆ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. సో బాలగురుస్వామి గారు, సో వైసీపీ నాయకులు మీకు ఒక నామకరణం చేశారు. టీడీపీ పార్టీ కాదంటే మీది, తెలుగుదేశం పార్టీ కాదు, టాపిక్ డైవర్షన్ పార్టీ అని చెప్పేసి. సో మొత్తానికి చాలా క్వశ్చన్స్ అయితే వేశారు వైసీపీ నాయకులు. అసలు ఏమన్నా అడిగితే కేర్ ఆఫ్ లడ్డు దగ్గరకు తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తారు. దాని అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు. థ్యాంక్ యూ మేడం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే పాపం వెంకటేశ్వర రెడ్డి గారు
రాత్రి అంతా బట్టి పట్టినట్టున్నాడు. చాలా కష్టపడి వచ్చి చెప్పాడు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను. మీరేమి పాపం నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. షేక్ షైదా గారు, సో ఆయనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో డైరెక్ట్గా మీరు లడ్డు కల్తీ వ్యవహారంలో మీ అధినేత్రి డైరెక్ట్ జగనే ఇందులో అని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు. సో మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అసలు ఏం క్లారిఫికేషన్ తీసుకుని మీరు జగనే దీని అంతటికీ కారణం అని చెప్పేసి చెప్తున్నారు? మా సిరిచంద్ర గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అన్న వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, సోదరుడు టీడీపీ నాయకులు బాలకృష్ణ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, అలాగే శుభోదయం. నిజంగా సిరిచందన గారు, ఇది గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలతోటి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఈ యొక్క అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డునే ఒక రాజకీయ అంశంగా చేర్చి మాట్లాడటం అనేది నిజంగా చాలా దుర్మార్గం, దురదృష్టకరం. వాస్తవంగా ఈరోజు మా షర్మిలారెడ్డి గారు ఈ యొక్క లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి కల్తీ మీద గవర్నర్ గారిని కలిసి సిబిఐ విచారణ చేయమని కూడా చేపట్టిన కూడా అడిగిన విషయాన్ని సమర్థంగా గుర్తు చేస్తారు. ఈ రోజు మా షర్మిలారెడ్డి గారు ఎందుకు ఈ కల్తీలో వైసీపీ పాత్ర ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారంటే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. గతంలో మరి వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే ఈవో ధర్మారెడ్డి గారు మరి ఆ రోజు టీటీడీ బాధ్యతలు చూశారు కాబట్టి వాళ్ళ హయాంలోనే ఈ యొక్క ఆవు నెయ్యి అంటే దాదాపు 1000 రూపాయల కిలో ఉన్నటువంటి ఆవు నెయ్యి 310 రూపాయలకి ఏఆర్ సంస్థ ఇస్తుందంటే దీంట్లో కల్తీ లేకపోతే ఎలా ఇస్తారు అనేటువంటి చిన్న కామన్ సెన్స్, ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు అనేది మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి విషయం. అలాగే మనం గమనించినట్లయితే ఈ రోజు మనం చూసాం, తరతరాలుగా కొన్ని సాంప్రదాయాలు వస్తా ఉన్నాయి. మన భారతీయ నాగరికత, భారతీయ సంస్కృతి, హిందూ సాంప్రదాయం, మరి సనాతన ఆచారాలు మనం గతంలో నుంచి కూడా పాటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక విషయం మనం పాటిస్తామండి, కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళుతూనే ఉన్నారు. స్వామివారికి చేయాల్సిన కైంకర్యాలు అన్ని చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంతో ఏం సంప్రదాయాలు చేయాలో, బట్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారు అనేది వైసీపీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న. కరెక్ట్ అమ్మా, ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 4 సార్లు ఆయన మరి వెళ్ళాడు, ఆయన దర్శనం చేసుకున్నాడు, వచ్చాడు. మరి అప్పుడు ఎందుకు ఆ ప్రభుత్వం ప్రశ్నించలేనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయమే. తర్వాత ఎందుకంటే ఒకటి చెప్తున్నా, ఇక్కడ అధికారం ఉన్నోడికి ఒక నీతి, అధికారం లేని వాళ్ళకి ఒక నీతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు గమనించాలా, మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు కూడా తిరుమల వెంకటను దర్శించుకొని వచ్చిన సందర్భంలో ఆమె కూడా డిక్లరేషన్ ఇచ్చారు క్లియర్ గా. అలాగే మీకు తెలుసు, స్వర్గీయ మరి అబ్దుల్ కలాం గారు, ఆయన కూడా మన రాష్ట్రపతి, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ఆయన కూడా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. మరి ఎందుకు వాళ్ళకున్నటువంటిది వీళ్ళకి ఎందుకు లేదు నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈయనేమైనా భూమి నుంచి దిగొచ్చాడా, పై నుంచి దిగొచ్చాడా, ఆకాశం నుంచి దిగొచ్చాడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండడానికి? సోనియా గాంధీకి లేకపోతే మరి అబ్దుల్ కలాం గారికి లేనటువంటి విషయం ఈయనకేముంది? వాళ్ళకంటే నేను పెద్ద పదవి చేశాడు ఈయన. నేను ఎందుకు అడుగుతున్నానంటే కొన్ని సాంప్రదాయాల్ని పాటించాల్సిన అవసరం కూడా ఉంది. మనందరం కూడా ఒక సెక్యులర్ వాదంతో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ రోజు వెంకటేశ్వర స్వామి మరి సన్నిధిలో ఆయన యొక్క మరి బీపీ నాంచారమ్మ గారు, అలివేల మంగమ్మ గారు కూడా ఉన్నారు, తెలుసు, మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆమె బీపీ నాంచారమ్మను దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకట స్వామిని దర్శించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన నిజమైనటువంటి లౌకికవాది వెంకటేశ్వర స్వామి. ఈ రోజు వెంకన్న స్వామిని ఒక హిందువులే కొలవరు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల్లో అత్యధిక శాతం మంది కులాలకు, మతాలకు, వర్గాలకు
మరి వ్యతిరేకంగా అందరూ కూడా ఆయన్ని కొలిచేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కోట్ల మంది వెంకన్న స్వామి భక్తులు ఆయన నిత్యం ఆరాధిస్తుంటారు, మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద, ఏడుగొండలవాడ గోవింద అని నిత్య నామస్మరణం చేస్తూ ఆయన కొలిచేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ద్వారా, అలాగే తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ యొక్క అంశాన్ని హిందూ పోలరైజేషన్ కోసం నేను ఒకటే కోరుతా ఉన్నా. త్వరలో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. ఇది దేశవ్యాప్త సమస్యగా సృష్టించాలన్నటువంటి ఒక దుష్ట బుద్ధితోటి ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఈ నాటకంలో మరి ఈ రోజు పాత్రదారులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, అలాగే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. దీని విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇది మన లౌకిక దేశం, లౌకిక రాష్ట్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మరి ఈ రాష్ట్రంలో మతోన్మాదాన్ని, మత కలహాలను సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఇబ్బందులు పాలు చేయడం అనేది సమంజసం కాదు. ఇది చాలా ఘోరమైన తప్పిదం. దీన్ని మరి మేము మత విద్వేషాలకు సంబంధించి మీపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా. చూసాం చంద్రబాబు ఎన్ని సిట్లు వేసాడమ్మా. ఇప్పుడు విశాఖపట్నం భూములు చూసి చంద్రబాబు గారు సిట్ వేశాడు. ఆ సిట్ నివేదిక ఏమైంది? ఇప్పుడు 6 సంవత్సరాలుగా వస్తా ఉంది. మరి ఆ నివేదిక ఏమైపోయింది? ఎందుకంటే ఇవన్నీ కాకమ్మ కబుర్లు, ఉత్తమాటలు. నిజంగా కల్తీ జరిగింది వాస్తవం. మరి ఐఆర్ సంస్థ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరైతే ఈవో ధర్మారెడ్డి ఉన్నాడో అతన్ని కోర్టుకి ఇచ్చండి. చేత కాకుండా ఏదో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు నెలకొన్నా ఉన్నాయి. దీన్ని ఏదో ఒక అంశం లాగా, ఒక చాంతాడు లాగా లాగుతా ఉంటే రోజు రోజుకి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈ రోజు అసలు భారతీయులే కాదు, అనేక మంది భక్తులు ఈ రోజు ఆయన యొక్క లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి దాని మీద మనోవేదనకు గురవుతా ఉన్నారు. దీన్ని ఇంతతోటి ఫుల్ స్టాప్ పెట్టండి. వాస్తవంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాటకాలు ఆడటం సమంజసం కాదు. ఎందుకంటే నేను కోరుతున్నాను, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను తిరుమల వెంకన్న దర్శించుకుంటా, డిక్లరేషన్ ఇవ్వను, నేను నా మతమే మానవత్వం అని చెప్పి పూటకు మాటలు ప్రజలు నమ్మరు మిమ్మల్ని. ఎందుకంటే మీరు తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళి ఆయన యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. మీరు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎప్పుడన్నా మీరు సతీ సమేతంగా వెళ్ళారా? చెప్పండి మీరు. అలాంటి ఏమి లేకుండా ఏదో మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా శ్రీశ్రీ కవిత్వం చెప్పడం కరెక్ట్ కాదు ఇవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన విధానం, ఈ రోజు ఏం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నువ్వు మీ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో పూజలు చేయించమంటావు. నువ్వు ఈ రోజు పశ్చాత్తాప దీక్షలు చేస్తున్నాడు ఈయనెవరు, పవన్ కళ్యాణ్ గారు. అవసరమా? ఎవరు పశ్చాత్తాప పడాలా? మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక లౌకికవాదిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు 11 రోజుల పాటు పాశ్చాత్య దీక్షలు చేస్తాను, గుడ్డు గూసని మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మిమ్మల్ని? ఈ రాష్ట్రంలో సమస్య పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే మిమ్మల్ని ప్రజలు మీకు జేజేలు కొట్టాలనా? వెంకటేశ్వర స్వామిని బదారికి ఇడుస్తారా మీరు? ఇంకా ఆయన యొక్క ప్రాతిష్టాన్ని, ప్రజల మీద ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు కాలు రాస్తారా? ఓకే, ఒకసారి విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు చెప్పండి, ఈ లడ్డు వివాదం కాస్త మతం రంగు పులుముకుని ఇప్పుడు కుల రంగు పులుముకుని ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు పార్టీల మధ్య ఉన్న గొడవ కాస్త డైరెక్ట్ ఇప్పుడు అధినేతలు బయటకు వచ్చి మాట్లాడుకునే స్థితికి వచ్చింది. అసలు ఇప్పుడు దీనికి, ఈ చర్చకి ఎప్పుడు ఎండకాడు పడే అవకాశం కనిపిస్తుంది? అసలు ఏం జరుగుతుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ దర్శనానికి వచ్చింటే ఈ చర్చ ఇంకా కొనసాగేది. ఆయన రాలేదు కాబట్టి ఇంకా చర్చ ఈ రోజుతో ముగుస్తుంది అంతే. ఇంకా మన కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు ఆ షిట్ అనేది ఎప్పుడు తెలుస్తుందో, అదేం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇంకా ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా రాజకీయంగా ఈ యొక్క లడ్డు అంశాన్ని అన్ని పార్టీలు మార్చేసి, అంటే రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే మరి ఆయన దర్శనానికి రావాలనుకున్నారు, అది కూడా రాజకీయమే రావాలనుకోవటం. తర్వాత
పోలీసులు 30 యాక్ట్ పెట్టి నోటీసులు ఇవ్వటం వలన ఆలోచించాడు. ఆలోచించి వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్పి స్ట్రాటజికల్ గా ఆయన మానేశాడు. సో కొంత ఉద్రిక్త వాతావరణం సమసిపోయింది. లేకపోతే ఇంకా ఉద్రిక్తత ఉండేది. ఆయన వచ్చి ఉంటే కనుక సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉండేవి. ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎవరు కూడా నెయ్యి కల్తీలో విషయంలో ఎవరు అంగీకరించే అంశం కాదది. సరే, గతంలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కల్తీ జరిగి ఉండవచ్చేమో అని చర్చ చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు అవి వాటికి ఆధారాలు దొరకవు, అంత సులభం కూడా కాదు. ఎందుకంటే తయారై ఉంటుంది, సప్లై చేసి ఉంటారు, అయిపోయి ఉంటుంది, టెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా నాణ్యత లోపం ఉంది అని చెప్పి చాలా సార్లు వెనక్కి పంపించారు ట్యాంకర్లు అని చెప్తున్నారు. అప్పుడు కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. ఇది ఎవరైతే సప్లై చేస్తున్నారో అతను చేస్తున్నటువంటి కక్కుర్తుపడి చేశాడా, లేకపోతే మతపరంగా ఆలోచించి ఇదంతా చేశారా అని చర్చ పెడుతున్నారు ఇవాళ. మతపరంగా ఆలోచించి అలాంటి పనులు చేయమని ఏ మతస్థులు కూడా, ఏ దుర్మార్గుడు కూడా చెప్పడం వల్ల అది ప్రొడక్షన్ లో వాళ్ళు కక్కుర్తిపడి డబ్బులు మిగిలించుకోవడానికి తక్కువ రేటుకు టెండర్ వేశారు కాబట్టి వాళ్ళు కక్కుర్తిపడి ఆ దుర్మార్గమైన పని చేసి ఉండవచ్చేమో తప్ప ఒక ప్రణాళిక ప్రకారము హిందూ మతాన్ని కించపరిచే విధంగా నేను క్రిస్టియన్ ముఖ్యమంత్రిని కాబట్టి నేను చేస్తాను అని ఆయన అంటాడా? ఆయన అలాంటి ఆలోచన చేసే అవకాశం ఉందా? ఆయన కాదు, ఎవరున్నా కూడా చెయ్యరు. అలా చేసే అవకాశం లేదు. ముఖ్య అనవసరం నిందలు వేయాల్సిన అవసరం లేదు. జరిగింది తప్పు దిద్దుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బయటపడినప్పుడు ఆయన హుందాగా ఇది సిబిఐతో విచారణ చేస్తారో ఎవరు విచారణ చేస్తారో ఈ నిగ్గు తేల్చండి, చర్యలు తీసుకోండినే చెప్పాలి తప్ప ఆయన కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడారు. ఇప్పుడు హడావిడిగా నేను తిరుపతికి పోతా అంటాడు. ఏం అవసరం తిరుపతికి ఆయన చెప్పండి? ఒక ఇష్యూ బయటకు వచ్చింది, దాని మీద దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలి, ఆగాలి కదా. ఇప్పుడు పోయి తిరుపతి పోయి నువ్వు దర్శనం అంటే నువ్వు కూడా రాజకీయ కోణంలో అంటే హిందువుల మనోభావాలని దెబ్బతిన్నాయి కాబట్టి నేను వెళ్ళి దర్శనం చేసుకుంటానే హిందువులందరూ కూడా మళ్ళీ అమ్మో జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటారా? ఏమనరు. జరిగిన తప్పును ఎవరు క్షమించే తప్పు కాదు ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ హిందువు యొక్క మనోభావాలు దెబ్బతిన్నవి, ఎవరు కూడా క్షమించరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సరైన చర్యలు తీసుకోకపోతే, నిగ్గు తేల్చకపోతే ఆయనను కూడా క్షమించరు. అందువలన కాస్త వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల వాళ్ళు ఇక మౌనం వహించాలి. కోర్టులో కూడా ఉంది, సుప్రీంకోర్టులో కూడా వేశారు దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపాలని. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందో చూడాలి. ఎందుకంత గడావిడిలో ఇందాక మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు ఇది కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ మిత్రుడు కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే విధంగా చెప్తున్నారు. ఎస్, అది డైవర్షన్ పాలిటిక్సే. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చింది పరిపాలన చేయటానికి. ఓకే, మతాలు అనేది ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఆచరించవచ్చు, దేవుని దగ్గర పోవచ్చు, డ్రెస్సులు వేసుకోవచ్చు, అది ముఖ్యమంత్రి అయినా చేయొచ్చు, మంత్రులైనా చేయొచ్చు, ప్రధానమంత్రి కూడా చేయొచ్చు, ఏం తప్పులేదు. దాంట్లో ఎవరి మతం వాళ్ళది, పూజ చేస్తారు, సప్రోక్షణ చేస్తారు, వాటిని ఎవరు విమర్శించకూడదు. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు, వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు మేము ఎవరే తప్పు జరిగిపోయింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను సంప్రోక్షణ చేసుకుంటాను అని చెప్పి అనుకుంటే అది వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు. అది ఏ స్థాయిలో ఉన్న మామూలు కార్యకర్త అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, అది వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అదే పెద్ద తప్పు కూడా కాదు. ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ అమలు చేయడంలో సాధ్యం కావటం లేదు.
సో ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకే ఈ లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఇందాక వైసీపీ నాయకులు చెప్పారు. అది నిజమేనంటారు అయితే? కాలం గడిచిపోతుంది అమ్మా, కాలం గడిచిపోతుంది. ఇప్పుడు 3 నెలలు దాటిపోయి 4 నెలలు వస్తున్నది, కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నావా మనము అంటే ఏదో నెలైతే పెన్షన్ ఇచ్చేసాము అంటారు, అంతే కదా. వేరేటి ఏమి ఎక్కడ అమలవుతున్నాయి? ఏమి కాలేదు కదా ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎస్, బాగలేదు, ఎవరు కాదంటారు. ఆర్థిక వనరులు పెంచుకోవాలి. సరే, అనుకోకుండా మళ్ళీ భారీ వర్షాలు రావడం, వరదలు రావటం, కొంచెం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక 20 రోజుల పాటు డైవర్ట్ కావటం, అభివృద్ధి విషయంలో కుంటుపడడం జరిగింది. సరే, ఇప్పుడు తెరపిచ్చింది. సరే, వాళ్ళకు కూడా అందరూ ఆర్థిక సహాయం చేశారు. ఇంకా పరిపాలన విషయంలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా సచివాలయానికి కానీ, ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అపాయింట్మెంట్ లేవు అమ్మా, అపాయింట్మెంట్ లేవు. ఒక ఆయన ఒక ప్రాజెక్టు మీద రిపోర్ట్ తయారు చేసి, ఆయన ఎక్స్పర్ట్ దాని మీద, సీఎం కు లెటర్ రాసి నాకు అపాయింట్మెంట్ ఏంటి, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాబోయే కాలంలో పలానా ప్రాజెక్టుతో ప్రాబ్లం ఉంది అని చెప్పి పెద్ద పొడవు లెటర్ రాస్తే కూడా రెస్పాన్స్ లేదు సీఎం కార్యాలయం నుంచి. రెస్పాన్స్ ఆయన ఆవేదన చెప్తూ నాకు పంపించాడు అదంతా. ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎవరు, మనం డిప్యూటీ సీఎం అంటాం. ఆయన అసలు ఎవరికి అందుబాటులోనే లేడు అక్కడ. ఆయన ఆఫీస్ ఏదో తెలియదు, ఆయన సెక్రటరీ ఉండటం లేదు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంత తీవ్రంగా విమర్శించిన వాళ్ళు మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి చెప్పండి? మీరు ఎవరెవరికి అందుబాటులో ఉండాలనో వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి కదా. పార్టీ ఆఫీస్కి పోతారు, ఇన్ఛార్జీలు అంటారు, ఏం అధికారాలు ఉన్నాయి వాళ్ళకి? అక్కడ ఫోటోలు తీసుకోవడము, ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను పెట్టుకుంటే అయిపోయిందా? పబ్లిసిటీ తీసుకుంటే అయిపోయిందా? వాట్ ఈస్ ద రిజల్ట్? ఇది కదా కావాలా? ఇక్కడ సిస్టమ్ ఓకే, గత ప్రభుత్వం కంటే మీ సిస్టమ్ ఓకే, బాగానే పెట్టుకున్నారు. మేము పార్టీ కార్యాలయంలో వారానికి ఒక రోజు ఒక్కొక్క మంత్రి ఉంటాడు, ఒక రోజు ఎమ్మెల్యే ఉంటాడు, ఒక రోజు సీఎం ఉంటాడు, అలా పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళతో కలుస్తున్నారు, కాగితాలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, అవి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఓకే, ఒకసారి టీడీపీ నేత బాలగురుస్వామి గారితో మాట్లాడదాం. ఇందాక వైసీపీ నేత అడిగిన చాలా క్వశ్చన్స్ కి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఇందాక సిగ్నల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయారు. బాలగురుస్వామి గారు, మీరు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే విశ్లేషకులు కూడా ఇప్పటి వరకు మీరు ఆయన చెప్పింది వినే ఉంటారు. ఎవరైనా అపాయింట్మెంట్ కోరితే కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ లడ్డూ చుట్టూనే తిరుగుతున్నారు చెప్ప, ప్రజాపాలన పక్కన పెట్టేసి ఈ లడ్డూ చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి ఇప్పటి వరకు విశ్లేషకులు చెప్పారు. సో మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి టీటీడీ పర్యటనకి వస్తాను అని చెప్పి ఎందుకు రాలేదు అనే దాని మీద మనం విశ్లేషించుకోవాలి. ఎక్కవలసిన ఫ్లైట్ ఎక్కకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు తిరుపతిలో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వాళ్ళు కట్టిన బ్యానర్స్ ఏమన్నా చించేశారా, తీసేశారంటే ఎక్కడా ఏమీ జరగలేదు. ఎందుకనంటే అతను డిక్లరేషన్ ఇవ్వాలి, వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వకుండా పోవడానికి లేదని చెప్పి హిందూ సంఘాలు అందరూ మాట్లాడటం వల్ల భద్రత విషయంలో ఏదన్నా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి అందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచే విషయంలో మాత్రమే ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు. ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. చెప్పినట్టు అయితే మీరు భయపడలేదా? ఇది బాగా ఎందుకు భయపడేదే? తను భయపడి రాలేదు మేడం ఇక్కడ. ఎందుకనంటే ఉన్న విషయం ఏంటంటే, తనేమో చిన్నపిల్లలు ఆటలాడినట్టు ఏం చేశాడనంటే, నేను టీటీడీ పర్యటనకు వస్తానని చెప్పి చెప్పాడు. టీటీడీ పర్యటనకు వస్తానని చెప్పి రాకపోవడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లల్లాగా చెప్పేశాడు. పాపం ఇక్కడ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఈ చిన్నపిల్లల్లాగా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, అతను కోర్టుకు వెళ్లాల్సిన కేసులు ఉన్నాయి. మీకు వాటితో చెప్తాను. సిఆర్ఎల్ ఎంపీఎన్ 99922021, సిఆర్ఎల్ ఎంపీ 992 సిబిఐ కేసు, CC 1200142012,
CC1200122033 ఇలా 15 కేసుల వరకు ఇతను కోర్టుకు వెళ్లాల్సి ఉన్నాయి. తప్పించుకునేదానికి పాపం ఏం చేశాడు అని అంటే టీటీడీ అనే ముసుగు ఒకటి దొడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి అవి తప్పించుకోవడానికి. ముసుగుని create ఇక్కడ చేసిందే కదా జరిగింది టీటీడీకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వకుండా పోవడానికి లేదు అని చెప్పేసి అందరూ మాట్లాడారు. ఇందాక సైదా గారు కూడా అయితే చెప్పారు, నేను అప్పుడు ఆయన లాస్ట్ లో వేసుకున్న వినడం ముసుగుని జరిగింది. create సోనియా చేసిందే గాంధీ గారు 28/1/1999లో మొట్టమొదటిసారి వచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు. తర్వాత 25/11/2006లో వచ్చారు, డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అబ్దుల్ ఫరూక్ 12/11/2003లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆయన వచ్చాడు, ఇచ్చాడు డిక్లరేషన్. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు 19/3/2008లో వచ్చాడు, ఈ డిక్లరేషన్ ఇచ్చారు. మహమ్మద్ జానీ ఏపీఎల్సీ చైర్మన్, ఇలా చాలా మంది అన్ని మతస్థులు మన వచ్చినప్పుడు రాష్ట్రంలో- డిక్లరేషన్ మన రాష్ట్రం ఇచ్చినప్పుడు నుంచి నువ్వు ఎవరైనా డిక్లరేషన్ declaration ఎందుకు ఇవ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ అడగాల్సిన అవసరం ఉంది, అడుగుతున్నారు. ఎస్, నువ్వు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతానని చెప్తున్నావు. ఇంట్లో కూర్చొని బైబిల్ చదివినప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు నాకు ఈ హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉంది, ఈ దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడానికి ఏముంది? ఇప్పుడు హిందువులు చర్చిలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటారు, మసీదులకు వెళ్ళినప్పుడు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటారు. కానీ వాళ్ళకి ఏదైతే మతం ఉందో దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ని, నేను క్రిస్టియానిటీ మతాన్ని గౌరవిస్తాను, నేను అది చేస్తానని చెప్పు, కాదనట్లా. ఎట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ హిందూ ధర్మం ప్రకారం టీటీడీలో ఒక రీజన్ ప్రకారం జరుగుతున్నప్పుడు దాన్ని ఆ రూల్స్ ని ఎగనెస్ట్ చేసే అధికారం నీకెక్కడ ఇచ్చారు? పాపం ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, రూల్స్ వీళ్ళు చేస్తారా, రూల్స్ వీళ్ళు ప్రకటిస్తారా, రూల్స్ చేయడానికి వీళ్ళు ఎవరు? నేను 4 పద్యాలు చదువుతాను వీళ్ళు చదవమని. నువ్వు పద్యాలు చదివితే మా తెలుగుదేశం పార్టీలో కూడా నీకు మించి పద్యాలు చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చామనుకోండి, మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా రాకూడదన్న దానికి మీరు డిక్లరేషన్ ఇచ్చేదానికి భయపడి ఆగిపోయిన వాళ్ళు మీరు. నేను తిరుమలకి 11 సార్లు వచ్చాను, మా నాన్న ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేకపోవడం వల్ల నీ ఇష్టాన్ని ప్రకారం చేశావు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఇవన్నీ చేశావు నువ్వు. ధైర్యం కూడగట్టుకుని ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని, మీకు ఎవడు అధికారం ఇచ్చాడు రివర్స్ టెండరింగ్? ఆ రోజు మీకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రివర్స్ టెండరింగ్ చేశారు అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్ట ప్రకారం చేస్తారు, యువతల అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్ట ప్రకారం చేయాలని అంటే ఎలా కుదురుద్ది? 11 సార్లు తిరుమలకు వచ్చానని చెప్పాడు. ఎప్పుడన్నా ప్రసాదం తిన్నావా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడన్నా వదిన భారతీయతో వచ్చావా? పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎవరైనా భార్యా బిడ్డలు ఉన్న వాళ్ళు భార్యతోటి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తారు. ఎస్, భారతి గారు ఎందుకు రాలేదు? ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆడ పట్టు వస్త్రాలు ఇచ్చాడు. భారతీ రెడ్డి ఎందుకు రాలేదు? ప్రసాదం ఎందుకు తినలేదు? ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి ఎప్పుడన్నా గుండు చేయించుకున్నాడా? తలనీలాలు తీయించుకున్నాడా? లేదు కదా. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? 18 సార్లు మేము లడ్డు మీద రిపోర్ట్ చేయించామని చెప్పారు. ఆ 18 సార్లు మీరు చేయించిన రిపోర్ట్ ఎక్కడా? ఈయన వెంకటేశ్వర రెడ్డి గారు తెలుగుగా మాట్లాడుతున్నారు. వరదలంటే ప్రసాదం అంటారు, గుడ్లవల్లేరు అంటే ప్రసాదం అంటారు, లేదు ఇంకో కేసు అంటే ప్రసాదం అంటారు. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ప్రసాదం వచ్చింది ఎప్పుడు? వెంకటేశ్వర రెడ్డి గారి పాపం మానసిక స్థితి బాగలేనట్టుంది. ప్రసాదం కేసు వచ్చింది ఎప్పుడు? మీరు ముందు చెప్పేది ఎప్పుడు? అంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు, డిబేట్ కి వచ్చినప్పుడు మీ ఇష్ట ప్రకారం మీ ఇష్టానుసారం మాట్లాడితే సరిపోతుందా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు యాజ్ పర్ రూల్స్ ప్రకారం, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏ విధంగా వెళ్తున్నారు, దాన్ని అందరూ కూడా ఏకీభవించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మీరు విశ్లేషకులు అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పరిపాలన పక్కన పెట్టేసి ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ గురించి చెప్దామంటే కూడా అసలు ఆన్సర్ లేని అక్కడ ఒక సీన్ ఉంది. మరి దీనికి ఏం క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు మీరు? ఏం సమాధానం ఉంది? లక్ష్మణ గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేకుండా తాడేపల్లి కొంపలో పడుకున్న ఆయన ఎవరు అడగలా. ఈ రోజు మేము వచ్చేసి 100 రోజులైంది. నేను చెప్తానండి, మేము వచ్చి 100 రోజుల్లో మా పార్టీ ఆఫీస్ లో కూడా ఎవరైనా సరే ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి అర్జీలు ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ రోజు ఎంత మంది కలుస్తున్నారు? మరి ఆయన వీళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పినట్టున్నాడు పాపం,
నేను రెడీ అయిపోయినా ఇవ్వలేదని చెప్పి ప్రాపర్ వేలో పోయాడో లేదో మరి లక్ష్మణ గారు కరెక్ట్ గా చెప్పారో అంటే లేదో మనకు కనిపిస్తుంది కదండి ఆయన కావాలంటే అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకంటే రివర్స్ లో ప్రెస్ మీట్లు పెట్టే కార్యక్రమంలో ఉంటున్నారు. మరి ప్రజాపాలన ఎక్కడ? అపాయింట్మెంట్ లేకుండా చేసే ప్రభుత్వం మాది కాదు. మేము అందరికి అపాయింట్మెంట్లు ఇస్తున్నాము. ఆయన ఎవరో డీటెయిల్స్ చెప్తే అపాయింట్మెంట్ మేమే ఇప్పిస్తాం కావాలని, అంతే తప్పిస్తే ఏదో చెప్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేము పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా పట్టు సాధిస్తున్నారు, పూర్తిగా చేస్తున్నారు. ఎందుకనంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వరదలు వస్తే 22 గంటల పాటు ఆ వయసులో పని చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా చెప్పుకుంటుంది. ప్రపంచం మొత్తం అంతే తప్పిస్తే పరిపాలన అయితే ఎక్కడ కూడా గాలికి వదిలేయలేదు. ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, ఎందుకంటే మేము రివర్స్ టెండరింగ్ పేరుతో తక్కువతోటి మేము టీటీడీ నిధులు డబ్బులని దాచిపెట్టడానికి చేసామని చెప్పారు. మరి అలాంటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మీటింగ్ లో కూర్చొని చాలా కామెడీగా చాలా సిల్లిగా 4,000 చేసేయండి, అది పెంచేయండి, ఇది పెంచేయండి అని చెప్పి మీ ఇష్టానుసార ప్రకారం పెంచేశారు, మీ ఇష్ట ప్రకారం చేశారు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళకి తీస్తాం, వీళ్ళ మొత్తాన్ని కూడా శంకరగిరి మాన్యాలకి జైలుకి పంపించే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందులో ఎంత పెద్ద వ్యక్తులున్నా అందరిని బయటికి తీస్తాం, మొత్తాన్ని జైలుకి పంపించే ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పటి వరకు మరి బాలగురుస్వామి గారు చెప్పింది విన్నారు. రివర్స్ ట్రెండింగ్ మీరు అడిగిన దానికి ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రివర్స్ ట్రెండింగ్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? అసలు భారతీ గారిని తీసుకుని సతీ సమేతంగా ఎప్పుడైనా జగన్ గారు వచ్చారా తిరుమల కొండకి? అసలు ఎప్పుడైనా జగన్ గారు గుండు చేయించుకున్నారని కూడా అడుగుతున్నారు. సో మీరు చెప్పాలి. ఇక్కడ ఆ ప్రశ్నకు వచ్చేసరికి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారో అడగాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు? ఇంకొకటి, ప్రధానమంత్రి మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మోడీ గారు చెయ్యి పట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన వచ్చేంత వరకు 2 నిమిషాలు నిలబడి కలిసి వెళ్ళినప్పుడు ఈ కూటమి ఎందుకు డిక్లరేషన్ అడగలేదు? ఇంకోటి, అట్లానే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు డిక్లరేషన్ అడగట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఈ రూల్స్ వర్తిస్తాయా? మీరు పెట్టిన రూల్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయా? ప్రతి ఒక్కరికి వర్తించినప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే నేను నా ఫ్రెండ్ ద్వారా బాప్టిజం తీసుకున్నాను అని చెప్పారు. రష్యాలో చర్చిలో ఆయన బాప్టిజం తీసుకున్నానని చెప్పేసి తన భార్యతో పాల్గొన్నారు. తన భార్య డిక్లరేషన్, రష్యా నుంచి వచ్చిన భార్యని డిక్లరేషన్ అడిగారా? అట్లానే తన కూతురుని డిక్లరేషన్ అడిగారా? అట్లనే ఇప్పుడు ప్రజలందరినీ ఇలాంటి వాళ్ళందరినీ ఒక రూల్ ఏమన్నా పెట్టారా? డిక్లరేషన్ ఇలా అయితే ఇలా ఇవ్వాలి అని చెప్పేసి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, డిక్లరేషన్ తీసుకునే దర్శనానికి రావాలి, లేకపోతే రావాల్సిన పని లేదని ఏమన్నా అడిగారా? సో డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక చిన్న విషయం బాలగురుస్వామి గారు చెప్పాలి. మరి నెక్స్ట్ సెకండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2వ తారీఖున తిరుమల వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఆయన సతీ సమేతంగా వెళ్తారా? ఒకవేళ సతీ సమేతంగా వెళితే వాళ్ళ వైఫ్ రష్యన్ కాబట్టి ఆవిడ డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉందా? డిక్లరేషన్ మీరు కోరతారా? వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఇంకొక మాట అమ్మ చిన్న మాట. లక్ష్మణ్ గారు, ఉప్పాల లక్ష్మణ్ గారు విశ్లేషకులు ఆయన ప్రశ్నిస్తే ఆయనకి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్తారేంటి? ఇక్కడ గత ప్రభుత్వం పరిపాలన ప్రజలు చూసి తర్వాత కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం పరిపాలించాలి గాని జగన్ ఏం చేశారు? ఏదన్నా అడుగు. ఈ 100 రోజుల పరిపాలనలో ఒక్క ప్రశ్నకైనా, ఒక్క క్షణమైనా, ఒక గంట అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా మీరు పరిపాలించారా? అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని కూర్చున్నారు కదా. రాష్ట్రాన్ని సర్వనాశనం, ఎక్కడ ఏలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం చేసినా కనపడతా ఉన్నాయి. చర్యలు తీసుకునే అధికారంలో సార్ ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకునే అధికారంలో మీరున్నారు.
మీకు ఏమీ అడ్డు లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. మీకు చర్యలు తీసుకోవడానికి ఏం అడ్డొచ్చింది? ఒకవేళ లడ్డు మీద మీరు మాట్లాడారు. లడ్డు మీద ఈ ఏఆర్ అనే సంస్థ తప్పు చేసిందని మీరు అంటున్నారు. ఏఆర్ అనే సంస్థ మార్చి నెలలో టెండరింగ్ వచ్చింది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండరింగ్ వస్తుంది. మార్చి నెలలో టెండరింగ్ వచ్చింది. మార్చి నెలలో టెండరింగ్ అయిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ఉండగానే మే నెలలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి టెండర్ ఫైనల్ చేశారు. టెండర్ మే నెలలో ఫైనల్ చేస్తే వాళ్ళు మొట్టమొదటి లోడు జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు పంపించారు. అంతకు ముందు వాళ్ళు చుక్క నెయ్యి కూడా టీటీడీకి పంపించలేదు. ఫస్ట్ పంపించింది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు మొట్టమొదటి లోడ్ పంపించారు. ఆ పంపించిన లోడ్లో శ్యామలరావు గారు చెప్పింది ఏంటంటే, మేము రిపోర్ట్ వచ్చిన దాకా ఆపి, రిపోర్ట్లు వచ్చిన తర్వాత అందులో 4 ట్యాంకర్లు మాత్రమే అడల్టింగ్ జరిగింది, మిగతా వాటి రిపోర్ట్ కరెక్ట్ గా ఉంది. ఈ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు. ఈ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారా, ప్రసాదంలో కలిపారా? వెనక్కి పంపిస్తే కల్తీ జరిగినట్ట జరగనట్ట? వెనక్కి పంపించారు. వెనక్కి పంపించిన ట్యాంకర్లు మీ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నాయా, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయా, వాళ్ళ కంపెనీకి పంపించారా? ఒకవేళ కంపెనీకి పంపించుంటే మీరు ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి హయాంలో కల్తీ జరిగినట్టు? ఎవరి హయాంలో కల్తీ జరిగినట్టు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 15 సార్లు ట్యాంకర్ల వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించిన వాటిలో ఎందుకు శాంపిల్స్ తీసుకొని ఆ కంపెనీల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మా ప్రభుత్వంలో 18 సార్లు మేము వెనక పంపించాం. మా ప్రభుత్వంలో వెనక పంపించినప్పుడు ఆ ట్యాంకర్ల ప్రొసీజర్ ఏంటి? ఎందుకు ఎలా పంపించాం? ఆ టీటీడీలో ల్యాబే లేదన్నారు. ల్యాబ్ లేకుండా ఎక్కడ టెస్ట్ చేసినట్టు? ల్యాబ్ లేకుండా ఎక్కడ టెస్ట్ చేసినట్టు? ఇవన్నీ ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించిన పర్సన్ ఉన్నారు కాబట్టి ఆయన అడుగుదాం. దానికంటే ముందుగా బాలగురుస్వామి గారు ప్రభుత్వం మీద ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ మీద ప్రశ్నలు వేయటం ఏంటమ్మా? అసహ్యంగా ప్రతిపక్షం వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలి, బాధ్యతగా ప్రవర్తించాలి, చర్యలు తీసుకోవాలి. అది వదిలేసి మేము రెచ్చగొడతాం, ప్రొవోకేట్ చేస్తాం, హిందూ ధర్మం అంతా ఏం చేస్తుంది, ఎందుకు వాళ్ళని గుడికి ఎందుకు రానిస్తారు? గుడికి అడ్డుకోవడానికా మీరుంది? దేవుడి దగ్గరికి ఎవరైనా రావచ్చు దేవుడి దగ్గరికి. హిందూ ధర్మం ఏం చెప్తుంది? అందరికి సర్వే జన సుఖినే భవంతు, అందరూ మా బిడ్డలేనని చెప్పేసి దేవుడు హిందూ ధర్మం చెప్తుంది. అది వదిలేసి ప్రసాదం విషయాలు ఇది ప్రశ్నలు అడుగుతుంటే వదిలేసి వెంటనే అడిగారు. వారికి సమాధానం రాబట్టుకుందాం. ప్రభుత్వానికి సంబంధించిన పర్సన్ ఉన్నారు కాబట్టి, వారే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గురుస్వామి గారు చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్పాము. చాలా క్వశ్చన్స్ అడిగారు, దాని అన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందుగా నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖున తిరుమల వెళ్తున్నారు. వెళితే ఒకవేళ సతీ సమేతంగా వెళతారా? ఒకవేళ సతీ సమేతంగా వెళితే వాళ్ళ వైఫ్ రష్యన్ కాబట్టి ఆవిడ నుంచి కూడా డిక్లరేషన్ కోరే అవకాశం ఉందా? మీరు కోరతారా? డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉందా? వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు ప్రశ్నలు అడగడంలో తప్పులేదు. వాళ్ళు ఎందుకనంటే వాళ్ళ నోటి దోల వల్లే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ఇంకా కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, నువ్వు ఆగరాదు. 2 నిమిషాలు ఆగు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, యువతలు మాట్లాడేటప్పుడు 2 నిమిషాలు ఆగు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నేనేం మాట్లాడతాను ఇని మళ్ళా సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడేటప్పుడు విన్నాను కదా, నేను చెప్పిన దానికి మళ్ళా సమాధానం చెప్పు, తప్పేం లేదు. ఎందుకనంటే ఆయన మాట్లాడిన మాటల్లో 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాళ్ళని వదిలేసి 3వ పెళ్లి క్రిస్టియానిటీ మతాన అమ్మాయిని చేసుకున్నాడు. ఈ తప్పు. ఆ పదం మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకనంటే ఆయన పెళ్లిళ్ళతోటే మీరు 11కు వచ్చారు. మళ్ళా ఆయన పెళ్లిళ్ళ కావాలి ఎందుకు తెస్తారు? ఈసారి అవి కూడా లేకుండా పోతాయి. అది కరెక్ట్ కాదు. మీరు డిక్లరేషన్ అడగండి అని చెప్పండి. డిక్లరేషన్ అడగాలి అని చెప్పండి. అది ఉందా?
సనాతన ధర్మంలో అది ఉందా? సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం గారు తెగ పెద్దగా మాట్లాడుతున్నారు. పూర్వం నుంచి సనాతన ధర్మం పాటించే వారిలాగా, సనాతన ధర్మానికి ఆయనే గొప్ప ఐడెంటిఫికేషన్ లాగా ఆయన చెప్తున్నారు. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరు నాలెడ్జికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు, ఎవరు నాలెడ్జికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు, ఎవరు నాలెడ్జికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకనంటే ఎవరి నాలెడ్జి ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, ఎవరి తెలివితేటల ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ వదిలేసి నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేశారు? నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేశారు? అసలు టీటీడీ పర్యటనకు వస్తానని చెప్పి చేతగాని దద్దమ్మలాగా ఇంట్లో కూర్చొని మళ్ళా మీడియా ముందుకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడు? దళితులను రానివ్వరా, క్రిస్టియన్స్ రానివ్వరా అని చెప్పి రెచ్చగొట్టి మాట్లాడుతుంది మీరు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, అలాంటి పనులు చేసేది మీరు. మేము మా ప్రభుత్వం అలాంటివి చేయదు. ఖచ్చితంగా ఎందుకనంటే బాప్టిజం తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా డిక్లరేషన్ ఇస్తారు. సతీ సమేతంగా వస్తాడా, ఒక్కడే వస్తాడనంటే ఆయన ఏమో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి రావడం లేదు, సతీ సమేతంగా రావడానికి. వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ అడుగుతారు, ఎవరైనా అడుగుతారు కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మీలాగా వైసీపీ ఒక రూల్, మిగతా వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది. మా దగ్గర ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది. మీ దగ్గర మనిషికి ఒక రూల్ ఉంటుంది, పార్టీకి ఒక రూల్ ఉంటుంది ఏమో కానీ మా దగ్గర అట్లాంటి రూల్స్ ఉండవు. మా దగ్గర ఎవరికైనా, మా ప్రభుత్వంలో ఎవరికైనా ఒకటే రూల్స్ ఉంటాయి, ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందువల్ల ఎందుకంటే మీరేం చింతించాల్సిన అవసరం లేదు. వస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే డిక్లరేషన్ అడుగుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏదో మీకే ఒక క్వశ్చన్. అసలు ప్రజలు ఓట్లేసి అంత పెద్ద మెజార్టీ ఇచ్చి మీకు అధికారం ఇస్తే సంప్రోక్షణలను మెట్ల పూజ చేసేది ఏంటండి? ముత్తైదులాగా సమస్యలు పరిష్కరించాలి కదా. అవును వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మీరు హిందువే కదా. ఇప్పుడు ఇంట్లో ఏదైనా అపచారం జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇంట్లో ఎందుకనంటే పెద్దోళ్ళు చనిపోయినప్పుడు కర్మకాండలు ఇవన్నీ చేస్తా ఉంటారు, ఇల్లు శుద్ధి చేస్తా ఉంటారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే మీరు ఇందాక శ్రీశ్రీ చదివిన పద్యాలు చెప్పారు, ఇంకా ఏదో శ్లోకాలు చెప్తానని చెప్పారు కదా. మరి శ్లోకాలు చదివే మీరు ఏం చెప్తున్నారు? శ్లోకాలు చదివే మీరు ఏం చెప్తున్నారు? ఎందుకనంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మీరు చేసిన నిర్వాహకానికి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. చేసిన పాపం అది కడుక్కుంటే బాధ అని చెప్తారు కదా. అందువల్ల ఎందుకనంటే మీరు చేసిన అపవిత్రాన్ని కడిగే క్రమం తప్పితే వేరే ఏమీ లేదు. మీరు అది వదిలేసి మీరు సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఎగిరిచ్చే మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఎందుకనంటే అలాంటివి మాట్లాడద్దు. ఎందుకంటే మీరు చేసిన తప్పిదాలని కడిగే కార్యక్రమం తప్ప సంప్రోక్షణ అనేది వేరేది కాదు. మీరు చేసిన తప్పిదాలని, అపవిత్రాలని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కలియుగ విశ్లేషకులతో మాట్లాడిన ఒకసారి మీరే చెప్పారు ఇందాక. లక్ష్మణ్ గారు, బాలగురుస్వామి గారు చెప్తున్నారు పాలన అనేది పక్కన పెట్టలేదు, బ్రహ్మాండంగా సాగుతుంది. లక్ష్మణ్ గారు తెలిసిన వారు ఎవరికో అపాయింట్మెంట్ దొరకలేదేమో, ఇప్పిస్తారని చెప్తున్నారు. పాలన బ్రహ్మాండంగా సాగుతుందంట, మీరేమో పాలన పక్కన పెట్టేశారంటున్నారు. లక్ష్మణ్ గారు మీరేమో పాలన పక్కన పెట్టేశారంటున్నారు, బాలగురుస్వామి గారేమో పాలన అనేది బ్రహ్మాండంగా సాగుతుంది, లక్ష్మణ్ గారికి తెలిసిన వారికి ఎవరికి అపాయింట్మెంట్ దొరకలేదేమో, కావాలంటే మేము ఇప్పిస్తాం అపాయింట్మెంట్, పాలన బ్రహ్మాండంగా సాగుతుంది అంటున్నారు. గురుస్వామి గారికి ఇంకా పూర్తిగా అక్కడ ఏం జరుగుతున్నదో అవగాహన లేదని నేను అనుకుంటున్నా. ఒకసారి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక గంట ఉండిస్తే నాకు అర్థమైపోతుంది పరిస్థితి. అక్కడ అపాయింట్మెంట్ చూసేటువంటి వ్యక్తి కపర్తి ఆయన పేరు. ఆయన ఎవరి ఫోన్ ఎత్తరు, ఎవరు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. అపాయింట్మెంట్ ఎలా వస్తుంది చెప్పండి? ఒకవేళ గురుస్వామి గారి డైరెక్ట్ గా సీఎం తో సంబంధాలు ఉండి పిలిచకపోవచ్చు, కాదండి పిలిచకపోవచ్చు, మాట్లాడిపోయచ్చు. ఎంతమందిని పిలిచిపోయి మాట్లాడిస్తుంటారు రోజు ఈయన అక్కడికి వెళ్ళి. చూసేది అధికారులు చూడాలి, అవన్నీ బాధ్యత వాళ్ళది. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించడం లేదు, వాళ్ళకు టైం లేదు. ఆయనే చెప్పిండు ఒక వ్యక్తికి బై మిస్టేక్ ఫోన్ ఎత్తి 500 మంది లైన్ లో ఉన్నారు, మీరు కూడా వెయిట్ చేయండి అని చెప్పిండట.
500 సామాన్య ప్రజలు కాదు, ఇంపార్టెంట్ వ్యక్తులు, ఏదైనా విషయాలు చెప్తాము అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తులు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ సమయం లేదు, బిజీ ఉన్నారు కాదన్నారు ఎవరు కూడా. కానీ ఇంతకుముందు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి లేదు? ఎప్పుడు పడితే కలిసేవాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు. ఎవరైనా అప్పుడు కంప్లైంట్ చెప్పారా కలవలేకపోయాము అని? లేదే. ఇప్పుడు ఎందుకు వస్తున్నది? అదే ఎందుకు వచ్చిందంట. ఇప్పుడు ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరొచ్చి ఏమి అడుగుతారో దానికి ఏం సమాధానం చెప్పాలి. సమస్య ఉంది, నేను కాదనిలే. ఆర్థిక పరమైన సమస్య ఉంది, అలాగే నామినేటెడ్ పోస్టుల సమస్య ఉంది. ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇప్పుడు లడ్డూల గురించి చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వము వైఫల్యాలు ఉండటం వల్లనే 11 సీట్ల పరిమితం వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది చాప్టర్. ఇప్పుడు మీరు వచ్చారు. మీరు వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకటే ప్రశ్న వేస్తున్నా. లడ్లు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టిటిడి బోర్డు రాజకీయ నాయకులు, అంటే రాజకీయ నాయకులు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళని కాదని, దుర్మార్గులకి, అవినీతి పరులకి, ఈడీ కేసులో రైడ్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా హిందూ సంఘాలతో సంప్రదించి స్వచ్ఛమైన హిందూ భావాలు ఉన్న వాళ్ళతో మీరు బోర్డు వేయగలరా? నా ఛాలెంజ్ చేస్తున్నాను. బోర్డు వేయగలరా చంద్రబాబు నాయుడు గారు? వెయ్యడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి? ఏ రాజకీయ అంటే అది కూడా పార్టీ పోస్టులు అయిపోయాయి. పార్టీ యొక్క నాయకులకి పోస్టులు, పారిశ్రామికవేత్తలకి పోస్టులు అయిపోయాయి. అవినీతి కాదండి. ఇంతవరకు నేను నా అనుభవంలో చెప్తున్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న బోర్డు యొక్క మెంబర్లు అవినీతి చెయ్యని వారు ఎవరైనా ఉన్నారా? అన్నిట్లో పర్సెంటేజీలు, స్వామివారి లెటర్లకు డబ్బులు. మరి బుద్ధి లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్రిస్టియన్ మత భావాలు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని చైర్మన్లుగా పెట్టడం ఏంటండి? మరి హిందూ ధర్మం గురించి కాపాడే వాళ్ళు ఎవరండి? నాకు అర్థం కాలేదు. బీజేపీ కూడా వారికి అవకాశం చాలా. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు బోర్డు వేయలేదు, ఇప్పుడు ఇంత గొడవ అవుతున్నది. చెప్పండి, ఎప్పుడు కూడా జగన్ ప్రస్తావన వస్తే తప్ప మీరు ప్రశ్నించట్లేదు టీడీపీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మీరెప్పుడు ప్రభుత్వ పాలన ప్రశ్నిస్తారు? చెప్పమంటే సమాధానం చూద్దాం. మరి గురుస్వామి గారు చెప్తారు. ఒక ఛాలెంజ్ చేశారు, విన్నారా మీరు? ఇప్పుడు లక్ష్మణ్ గారు విశ్లేషకులు మీరు సూచనలు సలహాలు ఇవ్వండి. విశ్లేషకులు కూడా వైసీపీ పార్టీ నాయకుల్లాగా ఛాలెంజ్ చేస్తామని మాట్లాడుతున్నారు. మీరు టీటీడీలో బోర్డు చైర్మన్ తో సహా, బోర్డు మెంబర్లతో సహా, హిందూ సంఘాలతో, పీఠాధిపతులతో, మతాధిపతులతో బోర్డు వేస్తారా వేయరా? చెప్పండి. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చేసిన సవాల్ని ఖచ్చితంగా స్వీకరిస్తాము, దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే మేమైతే మాత్రం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాత్రం అన్య మతస్థుల్ని తీసుకెళ్లి కూర్చోపెట్టదు. హిందూ సంప్రదాయాల్ని, హిందూ భావాల్ని అభిమానించే వాళ్ళు, హిందూ సంప్రదాయాల్ని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళనే ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు చెప్పినట్టు భారతదేశంలో ఉండే పీఠాధిపతులు అందరితో కలిసి మాట్లాడాలంటే 5 సంవత్సరాలు సరిపోద్ది. ఇంకా కమిటీ చేసే పరిస్థితి కొంతమందితో ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే ఉంటది. ఓకే సైదా గారు, ఫైనల్ గా మీ వాయిస్ పిలిచండి. ఫైనల్ గా టైం లేదు. మాత్రం బోర్డు సైదా గారు ఫినిష్ చేయాలి ఈ ఇష్యూకి సంబంధించి. చెప్పండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి ఏమో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారేమో చంద్రబాబు గుండు చేయించుకోలేదు అంటాడు.
yes. మన బాలగురుస్వామి ఏమో ఈయన జగన్మోహన్ రెడ్డి గుండు చేయించుకోలేదు అంటాడు. కానీ వీళ్ళందరూ కలిసి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ గుండు చేశారు ఈ లడ్డు విషయంలో. చివరికి ఫైనల్ గా ఆపదల ముక్కులో వాడు వెంకటేశ్వర స్వామికి కూడా గుండు చేసి ఈ రోజు ఆయన రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇంకా చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్కతో ఆటలాడితే చూసాం ఏం జరుగుతా ఉందో. ఈవో ధర్మారెడ్డి కుటుంబానికి ఏం జరిగిందో మనం చూసాం ప్రత్యక్షంగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. వెంకటేశ్వర స్వామితో ఫైనల్ గా అయితే ఆ పార్టీ ఈ పార్టీ కలిపి ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకైతే గుండు చేశారని చెప్పేసి చెప్తున్నారు.